యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వాక్యం ఒకసారి చూడు తల్లి. నేనే ద్వారమును. కొట్టు చప్పట్లు ఒకసారి. ఆయనను నేనే అన్నాడు కదా, ఇక్కడ ఏమంటాడు? నేనే ద్వారమును. హల్లెలూయా. నేనే మార్గాన్ని. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనుకున్నట్లయితే ద్వారము నేనే. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రారీ గోడ ఉంటుందా? ప్రహరీ ఉంటుంది కదా? ఉండదా? ఇంచుమించుగా ఉంటాయి. రాజకోటలకు మరి ముఖ్యంగా చుట్టూ ప్రాకారం ఉంటుంది. రాజ దర్బారులు చుట్టూ ప్రహరీ ఉంటుంది. పెద్ద పెద్ద కోట గోడలు ఉంటాయి. ఎట్లా పడితే అట్లా ఎక్కి వెళ్తాడు ఎవడైనా? ఎక్కితే చంపేస్తారు కదా. ఎటు వెళ్ళాలి? చుట్టూ తిరిగి అయినా ఏం కనుగొనాలి? ద్వారాన్ని కనుగొనాలి. స్తోత్రం చెప్పాలి. ఎవడైనా ప్రవేశించాలంటే, గనుడైనా గణహీనుడైనా గొప్పవాడైనా ఎవడైనా లోపల ప్రవేశించాలంటే ద్వారములో నుండే వెళ్ళాలి. నువ్వు ఎంత పుణ్యాత్ముడివైనా, ఎంత గొప్పవాడివైనా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేసినా ద్వారాన్ని కనుగొనుకోకుండా నువ్వు వెళ్తే నువ్వు దొంగవవుతావు. అసలు రానిచ్చేది ఎవడు నిన్ను? ఎలా వస్తావు? మీరు చాలామంది చాలా దీనస్థితిలో ఉన్నటువంటి వారిగా ఉండొచ్చు. పెద్ద పండితులుగా మనం లేకపోవచ్చు, శాస్త్రం ఎరగకపోవచ్చు. మనం ఎరిగినటువంటి ద్వారం అని ఎరిగాం. మనం డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని కనుగొన్నాం. తెలుసా మీకు ఆ విషయం? హల్లెలూయా. మీలో చాలామంది అనుకుంటారు, నాకు పెద్ద పాండిత్యం తెలియదు పాస్టర్ గారు, నేను వేదాలు చదవలేదు పాస్టర్ గారు, నన్ను వేద పండితుడును కాదు, నేను ఏ బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, నేను ఏమీ చదవలేదు, నేను ఏమీ తెలియదు, నేను ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు. ఏమవసరంలా క్రీస్తు తెలిస్తే చాలు, నీకు మార్గం తెలిసిపోయింది. చాలామంది అనుకుంటున్నారు, నాకు చదువు కూడా లేదు. లేదండి, నాకేమో చదువు రాదాయే. పేతురు గారు బడికెళ్ళాడా? చదువుకున్నాడా? పామరుడని కదా బైబిల్. వీళ్ళు విద్య లేని పామరులు కదా అన్నారు. విద్య లేని పామరులు కదా అన్నారు. వాళ్ళు ఏ వేదాలు, ఏ శాస్త్రాలు వారికి తెలియదు. ఒక్కటే తెలుసు, యేసు తెలుసు. అదే అన్నారు, మేము కలిగిన దానిని నీకు ఇవ్వమంటే ఇస్తా ఉన్నాను. ఏం కలిగి ఉన్నావు? నజరేయుడైన యేసు నామాన్ని కలిగి ఉన్నాను. మీలో చాలామందికి యేసు ప్రభు దేవుడు ఎలా అయ్యాడో చెప్పు అంటే చెప్పే తెలివి నీకు లేకపోవచ్చు, ఆ జ్ఞానం లేకపోవచ్చు. కానీ నీకు యేసు తెలుసు. యేసు ఎంతమందికి తెలుసు? నీకు చదువు లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. నువ్వు అసలు ఈ దేవుడిని విడిచిపెట్టి ఆ దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు? కారణం ఏంటి చెప్పు అని నిన్ను అడిగితే, లేఖనాల ప్రకారం, శాస్త్ర ప్రకారం రుజువు చేసే తెలివి జ్ఞానము నీకు లేదు. కానీ నీకు పరలోక రాజ్యానికి వెళ్ళే ద్వారము తెలుసు అనే సంగతి తెలుసుకో. ఆ మార్గం తెలుసు. తలుపు దగ్గరే ఉన్నావు, ఆ మార్గం దగ్గరే ఉన్నావు నువ్వు. హల్లెలూయా. ఆ ద్వారమును నేనే. నన్ను కనుగొంటే నువ్వు పరలోకాన్ని కనుగొన్నట్టే అన్నాడు. అది దాని అర్థం. యేసును కనుగొన్నవాడు పరలోక ద్వారాన్ని కనుగొన్నాడు. యేసును కనుగొన్నవాడు పరలోక మార్గాన్ని కనుగొన్నాడు. అది ఇక్కడ చెప్పిన మాట.